హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. లాస్ట్ వీడియోలో మనమైతే డేటా సెక్యూరిటీ గురించి అయితే తెలుసుకున్నాము. రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఎలా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ దాని గురించి. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ అండి. ఇది అడ్మిన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఎన్ని కాన్ఫిగరేషన్ చేసినా రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ ఇది మేనేజ్మెంట్స్కి పైప్ లైన్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఒక రిపోర్ట్ని ఎలా క్రియేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్స్ పర్సన్స్కి ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ మనమైతే కరెంట్ ప్రాజెక్టులు అయితే అడుగుతారండి. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నది వచ్చి కాన్సెప్ట్ ఏంటంటే రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ అండి. దీనిని టెక్నికల్ టర్మ్గా మనము ఇప్పుడు నార్మల్గా రిపోర్ట్స్ ఎలా సెండ్ చేయాలి, ఒక మేనేజ్మెంట్కి ఎలా మనం క్రియేట్ చేసినవి ఎలా చేస్తాము, అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది ఎలా అంటే రిపోర్ట్స్ అండి. ఫస్ట్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చి రిపోర్ట్ నేర్చుకుందాము. నెక్స్ట్ దాంట్లో డాష్బోర్డ్స్ అంటే పిక్టోరియల్గా మనము గ్రాఫ్ ఇలా చూడండి, ఇక్కడ గ్రాఫ్ వైజ్గా ఇక్కడ చూసినారు కదా, గ్రాఫ్ వైజ్గా ఇలా చూపించడం, దీన్నంతా ఒక రిపోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి ఇది. ఓకేనా? సో ఫస్ట్ మనము రిపోర్ట్ గురించి అయితే నేర్చుకుందామండి. రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ కూడా మీరు ఇది మన కస్టమ్ అప్లికేషన్ కదా. మనం ఇప్పుడు సేల్స్ స్టాండర్డ్ అప్లికేషన్స్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ మనకి రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ ఉంటాయి. చూడండి, ఇది డాష్బోర్డ్స్, ఇంకొకటి ద రిపోర్ట్స్. సేమ్ మనకి ఇప్పుడు మన కస్టమ్ అప్లికేషన్స్కి ఎలా యాడ్ చేయాలంటే, సేమ్ మన అప్లికేషన్స్కి వెళ్ళాను అనుకోండి, మన అప్లికేషన్స్కి ఒక నిమిషం, మన అప్లికేషన్ ఏంది సేల్స్ ఫోర్స్. ఈ అప్లికేషన్స్ కూడా మనం ఏదైనా ట్యాబ్ యాడ్ చేయాలంటే ఇది ఇది స్టాండర్డ్ అండి, రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. ఓకేనా? మనం కస్టమ్ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి మీరు యాడ్ మోర్ ఐటమ్స్ క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ ఆల్ క్లిక్ చేసుకుని రిపోర్ట్స్ అని టైప్ చేస్తారనుకోండి, రిపోర్ట్స్, ఇంకొకటి డాష్బోర్డ్స్, సేవ్ కొట్టాలంటే మన అప్లికేషన్స్కి ఈ ట్యాబ్ అయితే యాడ్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు మనము ఎలా రిపోర్ట్ క్రియేట్ చేయాలో అయితే చూద్దామండి. రిపోర్ట్లో మనకి 4 టైప్స్ అయితే ఉంటుంది. ట్యాబులర్ రిపోర్టు అంటే ట్యాబులర్ రిపోర్టు, సమ్మరీ రిపోర్టు, మ్యాట్రిక్స్ రిపోర్టు, జాయింట్ రిపోర్ట్స్. ఇది 4 రిపోర్ట్స్ అండి. సమ్మరీ అంటే నార్మల్, ట్యాబులర్ అంటే టేబుల్ ఫార్మేట్ అండి. టేబుల్ ఫార్మేట్లో మనము ఫిల్టర్స్ కానీ ఏమన్నా వేయాలంటే కూడా అది నార్మల్ జస్ట్ ఫిల్టర్స్ ఎక్సెల్ షీట్ లాగా మనకి షో చేయాలి అనుకుంటే అప్పుడు మనమైతే ట్యాబులర్ రిపోర్ట్ ఫామ్కి అయితే వెళ్తాము. సమ్మరీ, మ్యాట్రిక్స్ అంటే మనము అది నేను ఎలా అయితే చెప్తానండి. జాయింట్ రిపోర్ట్ అంటే ఒక రిపోర్ట్ నుంచి ఇంకొక రిపోర్ట్ని మనము మెర్జ్ చేయడం, కంబైన్ చేయడం, దాన్ని మనము జాయింట్ రిపోర్ట్ అంటారు. ఇక్కడ చూడండి, మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో మీకు ఏదైనా రిపోర్ట్స్, ఏదైనా ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ అంటే మీకు ఇక్కడ షో అవుతుందండి. ఆల్ రిపోర్ట్స్ క్లిక్ చేస్తారంటే మీ ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కానీ ఇవేవి రిపోర్ట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయినవి ఇక్కడ ఉంటాయి. మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే రిపోర్టు ఇక్కడ క్లిక్ చేసి చూడండి, న్యూ రిపోర్ట్ క్లిక్ చేస్తారనుకోండి, న్యూ రిపోర్ట్ అయితే క్లిక్ అవుతుంది. ఇక్కడ మనము ఆప్షన్స్ని అయితే చూస్ చేసుకోవాలి. ఏ ఆబ్జెక్ట్ నుంచి మనమైతే రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఆల్ క్లిక్ చేస్తారంటే మనం మన ఆర్గ్లో ఉండే స్టాండర్డ్ ప్లస్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని అయితే అన్నీ షో అవుతుంది. మనం కావాలంటే కస్టమ్ ఆబ్జెక్ట్ నుంచి కూడా రిపోర్ట్ని అయితే గ్యాదర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేనైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ నుంచి రిపోర్ట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసి స్టార్ట్ ఏ రిపోర్ట్ క్లిక్ చేసుకున్నారంటే ఇది అండి ఉండేది. ఇక్కడ ఉండేది రోస్, గ్రూప్ బై రోస్, కాలమ్స్, ఫీల్డ్స్. ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్స్, ఇక్కడ ఉండే ఆప్షన్స్ వచ్చి ఫిల్టర్స్, ఆల్ అకౌంట్స్ అని కొట్టారంటే మనకి ఆర్గనైజేషన్లో ఉండే ఆల్ అకౌంట్స్కి మనకైతే యాక్సెస్ అవుతుంది. మీరు ఏదైనా ప్రివ్యూ ఏమైనా చేంజ్ చేసిన వెంటనే ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ చెక్ బాక్స్ని అయితే ఆన్ చేసుకోండి, అప్డేట్ ప్రివ్యూ ఆటోమేటిక్లీ. ఇక్కడ క్రియేట్ డేట్ ఆల్ టైమ్ అయితే తీసుకుంటా. ఒక నిమిషం, ఇక్కడ ఆల్ డేట్ ఇచ్చారనుకోండి, మనకైతే రిపోర్ట్ అయితే షో అవుతుంది. చూడండి, మన ఆర్గ్లో క్రియేట్ చేసినవి ఎగ్జిస్టింగ్ ఉండేవి అన్నీ వస్తుంది. ఇక్కడ మనం చూడండి ఫీల్డ్స్, స్టాండర్డ్ ఫీల్డ్స్, మనకి ఏ ఫీల్డ్స్ కావాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చూడండి, ఏదైనా ఫీల్డ్స్ కావాలంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆ ఫోన్ నెంబర్ నేను యాడ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇలా మనమైతే చేసుకోవచ్చు అండి. ఇది
చూడండి ఇప్పుడు నేను సేవ్ అండ్ రన్ కొడతా. సేవ్ అండ్ రన్ కొడితే మనకి ఆ రిపోర్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. యూనిక్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డర్‌లు మనం ఇక్కడ ఫోల్డర్‌నైతే చూజ్ చేసుకోవాలి. ఏ ఫోల్డరు పబ్లిక్ ఫోల్డర్ అంటే అందరికి యాక్సెస్ ఉంటుంది. ప్రైవేట్‌గా ఒక ఫోల్డరు లేదంటే మీరు కొత్త ఫోల్డర్‌నైతే క్రియేట్ చేయాలి అనుకుంటే కూడా ఇప్పుడు న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి మై మై ఫోల్డర్ అని క్లిక్ చేసి ఏదైనా ఒక ర్యాండమ్ నేమ్ అయితే మీ బిజినెస్ యూజ్ కేస్ తగినట్టు ఫోల్డర్‌ని అయితే ఇవ్వచ్చండి. మై ఫోల్డర్ నేనైతే ఇస్తాను. ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోతుంది. సేవ్ అయిపోతుంది. ఈ ఫోల్డర్‌కి యాక్సెస్‌కి మనకి మాత్రమే ఉంటది. మనం క్రియేట్ చేస్తాం కాబట్టి చేసుకోవాలంటే సేవ్ కొట్టండి. ఫోల్డర్ అయితే సేవ్ అయిపోతుందండి. ఓకేనా? చూసినారా? ఒక నిమిషం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అనలిటిక్స్ పర్పస్‌కి మేనేజ్మెంట్ అడుగుతారండి. రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. చూడండి ఇది జస్ట్ ఇది ఎలా ఉంది చూడండి. ఇది మామూలు మన ఎక్సెల్ ఎలా షో అవుతుందో అట్లా అయితే మనకైతే షో అవుతుంది. దీనినే ట్యాబులర్ రిపోర్ట్ అని అంటారండి. ట్యాబులర్ రిపోర్టు ఓన్లీ ఎక్సెల్ ఫార్మాట్‌గా మనం చేయాల్సిన దాన్ని ట్యాబులర్ ఫార్మాట్ అంటారు. ఇక్కడ మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సేవ్ యాస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. దీనిని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఎవ్రీ వీక్‌కి గానీ మనమైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వన్ మొమెంట్. యెస్. చూడండి ఇక్కడ మనకి డైలీ కావాలంటే డైలీ, వీక్లీ కావాలంటే వీక్లీ, మంత్లీ ఆ డేట్‌కి మనం సెట్ చేసామంటే ఈ ఫైల్ మనకైతే అటాచ్‌మెంట్ మనకి కావాలా లేదంటే అనదర్ పర్సన్ కావాలా ఇట్లా మాదిరి మనం రిపోర్ట్ సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనకైతే రిపోర్ట్ మన ఈమెయిల్‌కి అయితే సెండ్ అయితే చేసేయవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సేవ్ యాస్ అంటే దీన్ని ఇంకొక రిపోర్ట్ ఏదైనా ఒక మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ టు ఎక్సెల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఎక్స్‌పోర్ట్ చూడండి ఇక్కడ ఫార్మాట్స్ అయితే వస్తది. ఎక్సెల్ ఫార్మాటా, సీఎస్‌వి ఫార్మాటా ఏం ఫార్మాట్ కావాలన్నా మనమైతే చూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ టా ఇది రిపోర్ట్ యాక్షన్స్ అయితే ఉంటాయండి. ఇంకా దీనిని ట్యాబులర్ రిపోర్ట్ అంటారు. ఇంకొకటి ట్యాబులర్ రిపోర్టు, ఇంకొకటి మనము మ్యాట్రిక్స్ రిపోర్టు, సమ్మరీ రిపోర్టు ఎలా ఏమంటారంటే ఈ రిపోర్ట్‌లో మనము జస్ట్ ఇక్కడ వెళ్లారనుకోండి ఇక్కడ మనం ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. క్రాస్ ఫిల్టర్స్ ఏమన్నా కూడా చేసుకోవచ్చు. ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. టైప్ చూడండి ఇక్కడ టైప్ ఈక్వల్ టు నాకీ ప్రాస్పెక్ట్ ఇలా మనము మన రిక్వైర్మెంట్ తగినట్టు మనం చూస్ చేసుకున్నామంటే కూడా అది మాత్రమే మనకైతే అప్డేట్ అయితే అవుతుందండి. ఓకేనా? చూడండి అకౌంట్ టైప్ నాకు ఇక్కడ ప్రాస్పెక్ట్ అని ఇచ్చి నేనైతే సేవ్ అయితే కొడతాను. అప్లై ఇచ్చారనుకోండి అవి మాత్రమే ఫిల్టర్ అవుతాయి. ప్రెజెంట్ అయితే అది ఏం లేదు. సో నేనైతే ప్రెజెంట్ ఆల్ అయితే ఇచ్చేస్తా. లేదంటే ఈ ఫిల్టరే వద్దు నాకు. ఆల్ అయితే కొట్టేస్తాం. చూసారా? టైపు కస్టమర్ డైరెక్ట్ ఎక్కుందా? ఇవి మాత్రమే ఫిల్టర్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. చూడండి కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ ఛానల్ అప్లై కొట్టామంటే చూడండి అవి మాత్రం ఉండేదే ఫిల్టర్ అవుతుంది. సో ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. దీనిని ట్యాబులర్ రిపోర్టు అంటారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనమైతే మ్యాట్రిక్స్ రిపోర్ట్స్ గురించైతే మ్యాట్రిక్స్ సమ్మరీ రిపోర్ట్ గురించైతే చూద్దామండి. ఇలాంటి మరెన్నో సేల్స్‌ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్‌ఫోర్స్ తెలుగు విత్ రమేష్.